Hello everyone, welcome to the video series on pharmacist and drug inspector exam preparation. ఈ వీడియోలో ఎయిమ్స్ ఎగ్జామినేషన్ ఇచ్చిన ఒక క్వశ్చన్ కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాసిడ్ బేస్ కాన్సెప్ట్ అండ్ లాజిక్ లెట్ us అండర్స్టాండ్. Let us look at the question first. Which of the following is a characteristic of Bronsted-Lowry acid and bases? Options ఏమి ఇచ్చారంటే ఆప్షన్ 1 is acid is a proton donor, base is a proton acceptor. ఇది ఒక చాయిస్ 1. సెకండ్ చాయిస్ ఇస్ ఇట్ అప్లైస్ టు ఓన్లీ aqueous solutions. ఇది చాయిస్ 2. చాయిస్ 3 ఏంటంటే ఇట్ రిమూవ్స్ ద రోల్ ఆఫ్ సాల్వెంట్ అండ్ అలౌస్ బేసెస్ లైక్ అమోనియా అండ్ ఫ్లోరైడ్ అయాన్ టు బీ క్లాసిఫైడ్ యాజ్ బేసెస్. ఇవి 3 చాయిసెస్ ఇచ్చారు. అంటే ఈ 3 బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్ బేసెస్కి ఏది అప్లికబుల్లో మనం సెలెక్ట్ చేయాలి. చాయిసెస్ ఏమి ఇచ్చారంటే ఓన్లీ ఆప్షన్ 2 and 3, ఆప్షన్ 1 and 3, ఆప్షన్ 1, 2 and 3, ఓన్లీ ఆప్షన్ 3. నౌ సీ ఇది ఆన్సర్ చేయాలంటే ఇది మనం బేసిక్ యాసిడ్ బేస్ థియరీస్ని స్కూలింగ్ నుంచి నేర్చుకుంటున్నాం, కానీ క్లియర్గా అర్థం చేసుకోవాలి డిఫరెన్సెస్ ఏంటని. మనకి 3 థియరీస్ ఉన్నాయి: అర్హీనియస్ థియరీ, బ్రాన్స్టెడ్ అండ్ లౌరీ థియరీ, లూయిస్ యాసిడ్ బేస్ థియరీ. 3 ఎందుకు యాసిడ్ బేస్ని 3 రకాలుగా డిఫైన్ చేశారంటే బికాస్ ఆఫ్ సర్టన్ సిగ్నిఫికెన్స్. ఫస్ట్ వన్ అర్హీనియస్ ఏం చెప్తారంటే H+ donor is acid, OH- acceptor is base in aqueous solution. Understand this word. అర్హీనియస్ ఎప్పుడు కూడా aqueous సొల్యూషన్లో H+ డొనేట్ చేస్తే యాసిడ్, OH డొనేట్ చేస్తే బేస్ అని చెప్తారు. HCl H+ డొనేట్ చేస్తుంది, NaOH OH- డొనేట్ చేస్తుంది. సో HCl యాసిడ్, NaOH బేస్ aqueous సొల్యూషన్స్లోనే. ఇది అర్హీనియస్ థియరీ. అదే బ్రాన్స్టెడ్-లౌరీ థియరీకి వస్తే ఇట్ టాక్స్ ఓన్లీ అబౌట్ ప్రోటాన్ డోనర్ ఇస్ యాసిడ్, ప్రోటాన్ యాక్సెప్టర్ ఇస్ బేస్. Now understand this. దీనికి aqueous solution కావాలా? It is not a requirement. Aqueous solution కావాల్సిన అర్హీనియస్ థియరీకి. బ్రాన్స్టెడ్-లౌరీ there is no need for aqueous solution. ఇంతే కాకుండా చాయిస్ 3లో ఏమి ఇచ్చారు చూడండి, ఇట్ రిమూవ్స్ ద రోల్ ఆఫ్ సాల్వెంట్. యాజ్ ఐ టోల్డ్ యూ సాల్వెంట్ అవసరం లేదు ఏది బ్రాన్స్టెడ్-లౌరీ యాసిడ్ బేస్ థియరీకి. ఇట్ అలౌస్ అమోనియా అండ్ ఫ్లోరైడ్ అయాన్ టు బి క్లాసిఫైడ్ యాజ్ బేసెస్. ఇప్పుడు అమోనియా ఉంది NH3, ప్రోటాన్ యాక్సెప్ట్ చేస్తే NH4+ అవుతుంది. ప్రోటాన్ యాక్సెప్ట్ చేసింది కాబట్టి బేస్. అలానే ఫ్లోరైడ్ H+ యాక్సెప్ట్ చేస్తే బేస్గా యాక్ట్ చేస్తుంది F-. సో ఇలాంటి అయాన్స్ బేసా కాదా డిసైడ్ చేసేది బ్రాన్స్టెడ్-లౌరీ థియరీ ప్రకారం. అదే లూయిస్ థియరీ ఇట్ ఈస్ అబౌట్ ఎలక్ట్రాన్ పేర్ డొనేట్ చేస్తే బేస్, ఎలక్ట్రాన్ పేర్ యాక్సెప్ట్ చేస్తే యాసిడ్. సో అదనమాట. aqueous సొల్యూషన్స్లో అయితే అర్హీనియస్, సొల్యూషన్ అవసరం లేకపోతే బ్రాన్స్టెడ్-లౌరీ, ఎలక్ట్రాన్ రెస్పెక్ట్తో అయితే లూయిస్ థియరీ. సో ఈ క్వశ్చన్లో ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ 1 and 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఓన్లీ ఆప్షన్ 1 and 3 ఆర్ కరెక్ట్. ఆప్షన్ 2 కాదు, ఇట్ డజంట్ అప్లై టు aqueous solutions. I hope this is useful. All the best.